అండ్ వెల్కమ్ బ్యాక్ టు దీపు తెలుగు వ్లాగ్స్. సో ఇప్పుడైతే మేము పోలిష్ రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము. సో పోలిష్ ఫుడ్ ట్రై చేయబోతున్నాము. సో ఎలా ఉంటుందో చూడాలి. సో అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, ప్రైజెస్ ఎలా ఉంటాయి, ఏం తినొచ్చు మనము అనేది ఇప్పుడు మీకు వీడియోలో షేర్ చేస్తాను. చెప్పు. పిరోగి ట్రై చేస్తావా? నువ్వు ఆల్రెడీ తిన్నావు కదా స్కూల్లో. క్యూట్గా రెడీ అయింది పాప. సో ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఇంత ఎండ చూస్తున్నాము. సో ఇంకా లంచ్ ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదు, డైరెక్ట్గా ఇంకా రెస్టారెంట్కి వెళ్ళి అక్కడే తిందామని అనుకొని ఇప్పుడు వెళ్తున్నాము. సో మేము బుక్ చేసుకుంది అయితే తలాజ్ పోలిష్ రెస్టారెంట్. సో ఇది కంప్లీట్గా పోలిష్ రెస్టారెంట్. సో ఈ రెస్టారెంట్ యొక్క అడ్రస్, వెబ్సైట్ డీటెయిల్స్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో మేము యాక్చువల్గా ముందుగానే బుక్ చేసుకున్నాము వెబ్సైట్లో. సో ఎందుకంటే హాలిడే సీజన్ కాబట్టి టేబుల్స్ దొరకవు. సో ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. మేమైతే 1 PM టేబుల్ అయితే బుక్ చేసుకున్నాము. రెస్టారెంట్ అంబియన్స్ చూస్తే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. లైవ్ ప్లాంట్స్తో చాలా బాగా ప్లెజెంట్గా అరేంజ్ చేశారు. అండ్ కూల్ లైటింగ్స్ తో చూడటానికి అయితే చాలా బాగుంది. స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకున్నారు. ఒక టేబుల్ మాకు అరేంజ్ చేశారు. సో మేమైతే వింటర్ జాకెట్స్ అక్కడ హ్యాంగర్కి తగిలిస్తున్నాము. మా ఇంటికి దగ్గరలోనే ఈ రెస్టారెంట్ ఉంది. సో పోలిష్ ఫుడ్ ఏదో ఒకటి ట్రై చేద్దామని అనుకుంటున్నాము. సో సైబర్ రామన్ రెస్టారెంట్కి విజిట్ చేసాము, కానీ అక్కడ పిరోగీస్ అయితే తినలేదు. సో పాప స్కూల్లో తిన్నప్పటి నుంచి ఈ పిరోగీస్ అవన్నీ తినాలని చెప్పేసి అడుగుతుంది. సో అందుకే ఇది ప్రాపర్ పోలిష్ రెస్టారెంట్ కాబట్టి ఇక్కడికి వచ్చాము. అండ్ మాకు అరేంజ్ చేసిన టేబుల్ పక్కనే పిల్లలు ఆడుకోవటానికి చాలా యాక్టివిటీస్ లైక్ బుక్స్, టాయ్స్ అలాంటివి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ అరేంజ్మెంట్స్ అన్ని చూస్తుంటే నాకైతే మినీ కిండర్ గార్డెన్ లాగే అనిపించింది. సో పిల్లలకి యాక్చువల్గా బాగుంది ఎంగేజ్ చేయడానికి. ఎందుకంటే మనం ఫుడ్ ఆర్డర్ చేసే లోపు పిల్లలు ఇక్కడ కాసేపు స్పెండ్ చేయొచ్చు, అంటే మనల్ని డిస్టర్బ్ చేయకుండా కాసేపు అయితే డైవర్ట్ చేయొచ్చు అనమాట. ఈ ఐడియా ఏదో చాలా బాగుంది కదా, ప్రతి రెస్టారెంట్లో ఇలా పెడితే బాగుంటుంది. అండ్ పిల్లలు తీర్చిదిద్దిన ఈ కళాఖండాలను కూడా ఇక్కడ వాల్ పైన స్టిక్ చేశారు. సో మోనిష్ కూడా నేను చేస్తానని చూస్తే బట్ అక్కడ వైట్ పేపర్ లేవంట. సో ఆడ పోలిష్లో రాసినవి ఏంటని చదువుతున్నాడు. ఇక్కడ రెస్టారెంట్స్లో డ్రింక్స్ అనేది చాలా కామన్గా తీసుకుంటూ ఉంటారు. అండ్ డిషెస్ వచ్చేసి వెజ్, నాన్ వెజ్ రెండు ప్రొవైడ్ చేస్తారు. సో నాన్ వెజ్ డిషెస్ వచ్చేసి మనకి నేమ్స్ కొత్తగా ఉన్నాయి కదండి, ఏది పడితే అది ఆర్డర్ చేయకూడదు. సో ఆ డిష్ నేమ్ కింద మనకి అది చికెనా, పోర్కా లేకపోతే డక్కా అది ఏదో చూసుకొని తీసుకోవాలి. ఇక్కడ చాలా జంతువులు అయితే ఉంటాయి అండ్ వెజిటేరియన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. డ్రింక్స్ వచ్చేసి పెప్సీ అయితే తీసుకున్నాము. సో ఆర్డర్ చేసిన వితిన్ సెకండ్స్లో మనకి డ్రింక్స్ అయితే టేబుల్ మీద ఉంటాయి. బట్ డిషెస్ రావడానికి కొంచెం టైం పడుతుంది, పేషెన్స్ అయితే ఉండాలి. ఆ లోపు ఈ డ్రింక్స్ తో ఎంజాయ్ చేయాలి. సో మేమైతే పిరోగి ఆర్డర్ చేసాము. అండ్ ఈ రెస్టారెంట్లో కిడ్స్ మెనూ స్పెషల్గా ఉంది. సో మనము చికెన్ నగ్గెట్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అవి ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ పిల్లలకి సూప్స్ కావాలంటే అవి సపరేట్గా మనకి కిడ్స్ మెనూలో చూసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ పిరోగితో పాటు చికెన్ ఐటమ్స్ 2 చెప్పాము అండ్ స్పగాటీ ఒకటైతే తీసుకున్నాము. వీళ్ళ ప్రెజెంటేషన్ చూస్తుంటే చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. సో చూడగానే వెంటనే తినాలనిపిస్తూ ఉంటుంది. సో మనము పిరోగి తినాలి, టేస్ట్ చేయాలి అనుకుంటే డెఫినెట్ గా పోలిష్ రెస్టారెంట్ లోని ట్రై చేయండి. ఎందుకంటే పిరోగీస్ ఈ పోలిష్ ఫేమస్ ఫుడ్ కాబట్టి వాళ్ళైతే చాలా బాగా చేస్తారు. అండ్ ఇక్కడ చాలా రెస్టారెంట్ లో పిరోగీస్ బాగానే ఉంటాయి, ఎస్పెషల్లీ పోలిష్ రెస్టారెంట్ లో ఇంకా బాగుంటాయి టేస్ట్. సో ఐటమ్స్ అన్ని టేస్టీగా ఉన్నాయి. ఎస్పెషల్లీ పిరోగీస్ అయితే పిల్లల ఫేవరెట్ అయిపోయింది. సో 5 నిమిషాల్లో ప్లేట్ ఖాళీ చేసేసారు. అండ్ చికెన్ ఐటమ్ కూడా క్రంచీగా చాలా బాగుంది, పిల్లలకి నచ్చింది. అండ్ స్పగాటీ అయితే నాలాంటి వెజిటేరియన్ వాళ్ళకి మంచి ఆప్షన్. నేను ఎక్కడికి
వెళ్ళినా కానీ ఈ స్పగాటీ అయితే తీసుకుంటాను. లైక్ మనకి నూడిల్స్ తిన్నట్లే అనిపిస్తుంది. సో అదండి ఇవాల్టి వ్లాగ్. పోలిష్ రెస్టారెంట్లో ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేశాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో రోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.